హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కోలాటానికి సంబంధించిన అతి ముఖ్యమైన కోపు ఏరువాక కోపు. ఏరువాక కోపు వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నా కూడా చాలా బాగా అయితే ఉంటుంది. దీనిలో కూడా చాలా రకాల పాటలు అయితే ఉంటాయి. ఏరువాక కోపుకు సంబంధించి ఇంద్రధనుసు చీర కట్టి ఏరువాక సాగారు రన్నో చిన్నన్న, ఎన్నాళ్ళి కాపురాలు, ఓహో బస్తీ దొరసాని, చెట్టు లెక్క గలవ, గున్నా గున్నా మామిడి, ఇలా అయితే చాలా రకాల పాటలు అయితే ఈ కోపులో కలిపి ఉంటాయి. కోపు చక్కగా ప్రదర్శన అయితే జరుగుతుంది, చాలా బాగుంటుంది. చెప్పే విధానం కూడా చూద్దాం. రైతన్న వ్యవసాయం ఎలా చేస్తాడు, మరి విత్తనాలు ఎలా వేస్తాడు, ఇంటికి పంట ఎలా తీసుకొస్తాడు అనేది ఈ కోపులో మన వాళ్ళు ఎంతో అద్భుతంగా చూపెడతారండి. ఈ కోపుని తిలకించవలసిందిగా కోరుకుంటూ చాలా చాలా అయ్యా స్వామి, అందుకే చేసి చూడు పడుకున్నారండి స్వామి. ఇప్పుడు మేదరమెట్లు కూడా రన్నింగ్ లో ఉందిలే, అది కూడా వీళ్ళే ఊళ్ళన్నీ వీళ్ళే తీసుకున్నారు కిరాయిలకు, మొత్తం మిరాస్ అంతా వీళ్ళే. ఏది దున్నడానికా లేకపోతే దున్నించేయాలని పాడు చేయడానికా? అన్ని చేస్తారండి మా వాళ్ళు. అన్ని చేస్తారా? అన్ని చేస్తారు. ఓకే, రైతన్నకి జై జవాన్. ఇక్కడ అంటే అక్కడ వినిపించాలి. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. అబ్బాయి మీ ఆర్కెస్ట్రాలు ఏంది ఏంది ఎక్కడ వినపడుతుంది మీది? జై జవాన్, జై కిసాన్. తగ్గ తగిట తగ్గ తగ్గ తగిట తగ్గ
పొల మీద పొల వానలు కురిసే పాగలు వంగలు ఉరవడి చేసే ఎండిన వీళ్ళు హలో హలో ఏమేసినాయ్యా ఊర్లు అంటున్నాయండి మరి ఇక్కడైతే నాకైతే ఏది ఏమండి మేము వర్షాన్ని ఆపాం తెలుసా దేనికోసం అండి వర్షం పడితే ఎక్కడన్నా రైతులు బాగుపడతారు ఇప్పుడు పంటలు పండుతాయి వర్షం ఆపేసానంటే ఇప్పుడు ఆపాం 4-5 రోజుల నుంచి 10 రోజుల నుంచి అల్లాడిపోతున్నారు మేము కొంచెంసేపు వర్షం ఆగమని చెప్పాం ఏంది వ్యవసాయం చేయాలంటే బురదగా ఉంది ఓకే ఓకే అందుకని చెప్పి ఆగమని చెప్పాం అంటే బురదలో వ్యవసాయం చేయరండి చేస్తారు మిరదోట వేస్తారు మిరదోట కాదు వరి పంట వేసుకోవచ్చు కదా మరి మన వాళ్ళందరికి తెలుసు పడమటి దిక్కున వరద కూడా వేసిందంటే మన పెద్దవాళ్ళు అప్పట్లో ఇక్కడ ఇంత మంది ఉన్నారు అదేమంటే మన వాళ్ళకి తెలుసు మా వాళ్ళకి తెలుసు అన్నారు వరదగుడు అంటే ఏంటండి వరదగుడు అంటే అసలు ఏంటి ఎవరికైనా తెలుసా ఇంతమంది ఉన్నారు వరదగుడు అంటే అసలు ఏంటండి ఏది ఒక సొప్ప కట్టలు తీసుకొచ్చి 4 కర్రల బాతుకొని పైన గుడి చేసుకునేదాన్ని వాళ్ళంతా మా జనరేషన్ మారిపోయింది ఏమన్నారు తెలుసా ఇంగ్లీష్ మీడియం అదంతా అంతా వాళ్ళు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు మరి మీరు వరదగుడు అంటే మరి వాళ్ళకి ఏమర్థం చూడు తెలుగులో ఇంద్రధనుస్ అంటారండి 7 రంగులు ఉంటాయి మా ఊర్లో 14 రంగులు ఉంటాయి ఎట్లా ఉంటాయి చెప్పండి మా ఊర్లో 14 ఉండేది 14 ఏం ఉండదు ఇంగ్లీష్ లో దాన్ని రెయిన్బో అంటారు తెలుసా రెయిన్బో స్పెల్లింగ్ అండి రెయిన్బో స్పెల్లింగ్ రెయిన్బో అయ్యా మరి మనకి వర్షాలు పడతాయని మరి పడమర దిక్కున వరద కూడా వేసిందంటే వర్షాలు పడి ఎండాకాలం వెళ్ళి కనీసం ఇక్కడ ఉన్న దిక్కులు తెలుస్తాయండి తూర్పేటో పడమరేటో మీరు పడమర వరద కూడా అన్నారు పడమర అంటే ఇటేనా పడమర అంటే ఇటే కదా స్వామి మా ఊర్లో ఇటే ఉంది మరి పడమర దిక్కున వరద కూడా వేసిందంటే మనకి ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం పోయే టైం అయింది వర్షాకాలం వచ్చే టైం అయింది మరి అన్ని సన్నద్ధం అవ్వాలి వ్యవసాయం చేయడానికి రైతన్నలంతా మరి ఎండాకాలం అంతా ప్రశాంతంగా ఉంటారు ఆ నెల ప్రశాంతంగా ఉన్న వాళ్ళు వర్షాలు పడిన వెంటనే పొలానికి పొమ్మంటే మరి మేము పోతామని చెప్పి ఇంట్లో పడుకుంటారు ఇప్పుడు అన్ని లైన్ లో పెట్టుకొని ఈ విధంగా ఉంటారు ఇంద్రధనుసు అంటే తెలీదా మీకు ఇంద్రధనుసు ఇంద్రధనుసు చెప్పండి మన వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నారయ్యా చేస్తారు చూడు ఏ విధంగా
కట్టుకొని ఇళ్ళని వెంట తీసుకొని ఎడగొడతారు. అయ్యా ఇళ్ళని ఎండబెట్టుకొని సినిమాలకో షాపింగ్ మాల్కో కాదు, మేమంతేనండి పోయేది. వ్యవసాయానికి వెళ్ళాలి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని ఎవరినైనా పొలానికి రమ్మన్నాం అనుకో, బొచ్చ తిరగేసి కొడతారు. బొచ్చు తిరగేసి కొట్టేది. మనకి బొచ్చు తిరగకుండా ఉండాలంటే చూడండి, చెప్పండి. మనకి బుక్కిడి అన్నం దొరకాలంటే రైతన్న వ్యవసాయం చేయాలి. కాదండి, మీరు తప్పు. రైతన్నతో పాటు రైస్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? స్టేషనరీ షాప్ అంటే చిల్లర కొట్టుకో వెళ్తాం, 1 కేజీ తీసుకొచ్చుకుంటాం, లేదా 25 కేజీ తీసుకొచ్చుకుంటాం. పొలానికి పొమ్మంటారు ఏంటయ్యా మీరు? మరి రైతన్న వ్యవసాయం చేయాలి కదా. మరి వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు రారు. చూడండి, చెప్పండి. మన రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఈ సీజన్ ఎంత లాస్ ఎంత నష్టం వచ్చినా సరే, అబ్బాయి నేను ఈ సంవత్సరం ఈ వచ్చే సీజన్ నేను పొలాలేను, నా వల్లైన పని కాదు. ఈసారి మిరపలో వచ్చింది నష్టం, మళ్ళీ పొగతోటలో వచ్చింది నష్టం, మాగాళ్ళలో వచ్చింది, పత్తిలో వచ్చింది. నేను ఈ వ్యవసాయం చేయనంటే చేయనయ్యా. ఏదో మా పిల్లోడు ఒంగోలులోనో గుంటూరులోనో ఉన్నాడు, ఏదో కొద్దిగా కంపెనీలో పోయి 10,000-20,000 సంపాదించుకొని మన పొట్టకు మనం కూర్చోం. మరి అంతే కదండి. ఇప్పుడు ఇంత చదువులు చదువుకుంటున్నాము, ఎక్కడన్నా కంపెనీస్ లోకో అని అంటాడు రైతన్న. రైతన్న ఆ విధంగాని చివరికి ఏమన్నాడు తెలుసా? చెప్పండి, ఏమంటాడు? చెప్పండి. రైతన్న వాళ్ళు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఏం చేయకూడదు అనుకుంటారు. చేయనుకొని ఆవత కూడా ఏదో కొంత సాయంత్రానికి ఏదో ఒళ్ళు నొప్పులు, పొద్దున పొగులంతా పొలం తిరిగి ఏదో కట్ట ఒళ్ళు నొప్పులుగా ఉంటాయిగా, ఏదో చుక్కేసుకొని పడుకుంటారా? పనుకోవడానికి పనుకుంటా ఊరుకుంటాడా, అటు చేయి ఎటు చేయి, ఏది నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం అది అని చెప్పి ఆవును పాపం వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఏదేస్తా ఉంటారు. అంటే అందరు కాదు, నా బొట్టు వాళ్ళు ఎవరు అందరు ఉండరు, నా బొట్టు వాళ్ళే. మళ్ళీ అందరూ అనుకుని వేరే విధంగా ఫీల్ గా మాండి. ఆ విధంగా పడుతుంటే ఈ ఆమె ఏమని తెలుసా? పొగులంతా నా ఏంది బాధ, నేను ఈ సంసారం చేయలేదంటా. ఎట్లా తెలుసా? అన్ని బాధలు పడి కూడా తెల్లారి లేకుండా ఏకుందామని అనుకుంటా తెలుసా? ఏమంటారండి? అమ్మాయి నువ్వు ఆ తూరు పొలం వెళ్ళి అదేదో చేను దున్నుతున్నారమ్మా, ఏదైనా కంప పంపుంటే తీసేయమ్మని అంటాడు. ఆయన రైతనే ఉంటాడు, నేను ఇంకో చేనుకెళ్ళి దుక్కు దున్నియాలి, నువ్వు అడిగి వెళ్ళంటాడు. అన్ని కష్టాలు నష్టాలు పడి కూడా రైతన్న వ్యవసాయాన్ని కోరుకుంటాడు. అది దున్ని అలసిపోయారు. వాళ్ళు ఏం అలసిపోవాలండి, మనం అలసిపోవాల్సిందే. వాళ్ళు ఎవరు 4 పాడలు, వాళ్ళు ఏం అలసిపోరు. చూద్దాం. మరి ఆ విధంగా అన్ని కష్టాలు పడి కొడతాడా, పొలానికే వెళ్ళాలంటాడు రైతన్న.
ఏమండి వసిని ఎర్రిగాను చెట్టు అమ్మని చూడు చెట్టు లేని పొట్టలేంది ఏదైనా ఎక్కుతాను చెట్టు లెక్కగలనే చేత వ్యవసాయం చెప్తారు చూడు. ఇప్పుడు వ్యవసాయం విత్తనాలు నాటించారయ్యా మొత్తం పంట ఇంటికి వచ్చే టైం అయింది.